వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మూసీ అంశం అనేది డే బై డే పొలిటికల్ స్టంట్స్ హైలైట్ అవుతూ కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఇది మూసీ సుందరీకరణ కాదు, పునరుజ్జీవం అని చెప్పేసి సర్కార్ అంటోంది. లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా అండ్ దీని వెనుక అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను ముందుగా వాళ్ళని ఖాళీ చేయించి ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టే కుట్ర అని అటు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది, మూసీ ప్రాజెక్టుకు సంబంధించి, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి ఏ మేరకు వచ్చింది, ముఖ్యంగా డిపిఆర్కు సంబంధించి కూడా గతంలో అనౌన్స్ చేశారు. మేబీ మార్చ్లో డిపిఆర్ను అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. మరి మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిలీప్ రెడ్డి గారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దిలీప్ రెడ్డి గారు, ఇది ఏమంటారు, ఎపిసోడ్లుగా మీరు ఆందోళన బాట చేస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఎత్తుకుంటుంది. ఇప్పుడు మూసి పునరుజ్జీవం అనేది కాన్సెప్ట్ ఇన్ ద ప్రొసీజర్ ఎట్లా ఉంది ఏంటి అనడం కన్నా కూడా మూసిని పునరుజ్జీవింప చేయడం అనేది ఇంపార్టెంట్. మేము దాన్ని వ్యతిరేకిస్తలేం కదా. సో మీరు దాన్నే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం అంటుంది. అందుకే ఈ ఆందోళనలు ప్రజలు సహకరించకుండా మీరు రెచ్చగొడుతున్నారు అంటుంది. మేము మూసి బ్యూటిఫికేషన్ కానీ పునరుజ్జీవాన్ని కానీ వ్యతిరేకిస్తలేము. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మూసి లూటిఫికేషన్ వ్యతిరేకిస్తున్నాం, బ్యూటిఫికేషన్ ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము ఆల్రెడీ మూసిని ఎట్లా పునరుజ్జీవం చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 16 ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి మేము గతంలో చేసి చూపించినాము. మూసిని ఎట్లా ప్రక్షాళన చేయాలా, మూసి నీటిని ఏ విధంగా మంచిగా మార్చాలని చెప్పేసి ఈరోజు నాగోల్ దగ్గర కూడా మొన్న మా పార్టీ బృందం పోయి చూపించింది కదా. నాగోల్ దగ్గర ఎక్కడ కూడా ఏ ఇల్లు కూల్చకుండా, ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా, చాలా తక్కువ ఖర్చుతో, ఎటువంటి సామాన్యులకు ఇబ్బంది జరగకుండా ఉన్న ప్రభుత్వ స్థలంలో అదే మూసి పక్కకే ఎంత అద్భుతంగా చేసిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు. మేము వ్యతిరేకించేది ఏంటంటే ఈరోజు మొన్న మధు పార్క్రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళ గాథ చూసినాం. ఇప్పుడు వాళ్ళు బఫర్ జోను ఎఫ్టీలు ఏదో ఇష్యూ అని చెప్పేసి కులగొడతాం అది అని అంటా ఉన్నారు. కానీ ఆనాడు 2012 కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అనుమతులు ఇచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చిన అనుమతులను ఈరోజు అది కాదని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇస్తూ కులగొడతామని చెప్పి భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా నాయకులందరూ అక్కడ సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ ఏదైనా కార్యక్రమం చేద్దామని చెప్తే ₹1 పైసలు లేవు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, నన్ను దొంగను చూస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం అవసరమా? అంటే ఈరోజు మనకు అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ డబ్బులు లేవని చెప్పేసి డబ్బులను విచ్చలవిడిగా చేస్తూ విచ్చలవిడిగా చేయడమే కాకుండా ఈరోజు అనవసరమైనటువంటి భయాలను ప్రజల్లో కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ప్రపంచ దేశాలంతా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా బిల్డింగ్ కూలిపోవాలంటే అక్కడ బాంబులు వాడాలి, యుద్ధాలు జరగాలి. కానీ మన దగ్గర తెలంగాణలో ఏదైనా బిల్డింగ్ కూలిపోవాలంటే రేవంత్ రెడ్డి వస్తే సరిపోతుంది. ఏ బాంబు వాడిన అవసరం లేదు, ఏ యుద్ధం జరగని అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడు, కాంగ్రెస్ ఒక్కడు వస్తే ఇక్కడ ఉన్న బిల్డింగ్ అనేది కూలిపోతాయి అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే కూడా ఏం ఆలోచిస్తారు, అరే అక్కడ ఏం పెడితే ఏందో రాబాయి, ఏం కులగొడతారో ఏం చేస్తారో అని చెప్పేసి ఈరోజు ఇన్వెస్టర్లు కూడా భయపడే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అంటే ఈరోజు అప్పులైతున్నాయి అని చెప్పేసి అప్పుల మీద అప్పులు చేస్తూ ఈరోజు మూసిని బ్యూటిఫికేషన్ చేస్తా అంటాడు. తనకేందంటే మూసి బ్యూటిఫికేషన్ పేరుతో తనకు అప్పులు వస్తే కమిషన్ వస్తాయని చెప్పేసి, దాంతో పాటు అంటే పీపీపీ పద్ధతిలో కనుక తీసుకొస్తే డెఫినెట్గా అక్కడ ఒక అంటే పర్యాటకంగా చూసినా ఆ తర్వాత ఏవైనా వీటికన్నా ఇస్తే దాంతో బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆ యాంగిల్లో చూస్తే దాన్ని కూడా అంటే పెట్టిన ఖర్చు డెఫినెట్గా మళ్ళీ రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది, ఆ పద్ధతిలో ఉంటుంది. బట్ దాన్ని మీరు వేరే వేలో ప్రజలకు కన్వే చేస్తున్నారనేది వాళ్ళ దాంట్లో ఒక మంత్రి ఏమో డిపిఆర్ ఉందా అంటే ఉంది, సిద్ధంగా ఉన్న తీసుకొస్తామంటాడు. ఇంకో మంత్రి అంటాడు డిపిఆర్ లేదంటాడు. వాళ్ళకే డిపిఆర్ఏ స్పష్టత లేనిది ఆ ప్రాజెక్ట్ ఏడగడతారు ఏం కడతారు ఇంకా స్పష్టత వాళ్ళ లోపల వాళ్ళకే లేదు. కానీ జనాలకు ఒక స్పష్టత ఏంటంటే వీళ్ళు మమ్మల్ని దోచుకుంటారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తే దానివల్ల
పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వచ్చినాక డబ్బులు వస్తాయని చెప్పేసి, ఇక్కడ ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఒక కళ్ళబొల్లి మాటలు తప్ప వాళ్ళ కమిషన్లు వస్తాయి అనేది ఒకటి మాత్రమే నిజం. ఇందులో ఆ కమిషన్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. తలా ఒక చేస్తే 1000 కోట్లు ఇస్తా అన్నాడు.